హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఈరోజు జరిగే నేడు ఉద్యోగ సంఘాలతో మళ్ళీ మీటింగ్ అండి. పెన్షన్‌లకే అధిక లాభం ఉండబోతుంది. సో, పీఆర్సీ మరియు డీఏపై కీలక నిర్ణయాలైతే వెలువడున్నాయో ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలతో నేడు మరోమారు చర్చలండి. సో, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు జరపనుంది. ఉద్యోగులు కొంతకాలంగా పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలైన డీఏ అరియర్లు, ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై బిల్లుల చెల్లింపులకు పట్టుబడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు చర్చలు జరిపింది. అయినప్పటికీ ఆ చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో తాజాగా మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ అంశాలపై చర్చలు జరపనున్న ప్రభుత్వం ఉద్యోగులు చర్చలకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాల నేతలనైతే ఆహ్వానించిందండి. గురువారం అనగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మొదటి బ్లాక్‌లో నిర్వహించే చర్చలకు హాజరు కావాల్సిందిగా జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలకు సాధారణ పరిపాలనా శాఖ ఆహ్వానం అయితే ఇచ్చింది. పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు అయిన డీఏ అరియర్స్, అలాగే ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై చర్చించనున్నట్లుగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. గత సమావేశాలలో మధ్యంతర వృత్తి ఐఆర్‌పై ఉద్యోగ సంఘాలు పట్టుబట్టడంతో సాధ్యం కాదనైతే ప్రభుత్వం తేల్చి చెప్పింది. జూలై తర్వాత పీఆర్సీనే ప్రకటిస్తామని అయితే మంత్రుల కమిటీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్‌లో ఉద్యోగ సంఘ నేతలకు స్పష్టం చేసింది. గత సమావేశంలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సహా వివిధ అంశాలపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం ఏపీ ఎన్‌జీఓలు, అలాగే రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగ సంఘం సహా తదితర ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఎన్నికలు సమీపిస్తూ ఉండగా ఉద్యోగ సంఘాలతో చర్చలు ఇప్పటికే పలుమార్లు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారం దిశగా అయితే ఉద్యోగులకు భరోసా ఇవ్వలేకపోయిందండి. ఇక గత ఫిబ్రవరి 12వ తేదీన ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది. అయినా చర్చలు కొలిక్కి రాలేదు. అయితే ఉద్యోగ సంఘాలతో చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే వాయిదా వేయగలిగాయండి సక్సెస్ఫుల్‌గా. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నారండి. అసహనంగా ఉన్నారు. సో, త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకే ఈ ప్రభుత్వం అయితే నడుం బిగించింది అనైతే కథనాలు వెలువడుతున్నాయి. సో, ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరగబోయే ఈ మీటింగ్‌లో ఫలితం ఉంటేనే ఉద్యోగులు నమ్ముతారండి. లేదంటే ఇంకా ఇటువంటి మీటింగ్స్ ఇక జరగబోవు. సో, ఇప్పుడు జరిగేది కూడా నమ్మడం లేదండి పెద్దగా ఉద్యోగులు. ఇవి కూడా చాయ్ బిస్కెట్ మీటింగ్‌లు లాగే ఎప్పటిలాగే చాయ్ బిస్కెట్ మీటింగ్ అయితే అంటున్నారు. కానీ ఈ మీటింగ్‌లో ఏదైనా ఫలితం ఉంటేనే ఉద్యోగులకి మరింత బలాన్ని, అంటే మరింత నమ్మకాన్ని ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి తప్పకుండా మంచి ఫలితాన్ని అయితే ప్రభుత్వం ఉద్యోగులకి ఇవ్వాలని అయితే ఆశిద్దాము. సో, ఇదండి ఇంతే ఈ వీడియోలో. సో, ఈ మీటింగ్ ఫలితాలైతే మనకి సాయంత్రం లేదా రాత్రి లోపల వెలువడే అవకాశం ఉంది. సో, అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. సో, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే నేను పబ్లిష్ చేస్తూనే ఉంటాను. సో, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రూపంలో అయితే మీ వరకు చేరుతుంది. సో, తద్వారా అందరికంటే ముందే మీరైతే తాజా అప్డేట్ న్యూస్ అనేది చూడగలుగుతారు. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.